హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే శనగ బ్యాళ్ళతోనైతే మాత్రానికి కూర అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది కూర అయితే. శనగ బ్యాళ్ళతోన శనగ గుగ్గులు చేసుకుంటాము. తర్వాతకి శనగలతో చాలా రకాలు చేసుకుంటాం కదా. ఇవి శనగ బ్యాళ్ళు అనమాట. శనగ బ్యాళ్ళని వచ్చేసి నేను ఆల్రెడీ ఉడకబెట్టుకొని తీసుకొని వచ్చాను. శనగ బ్యాళ్ళని కుక్కర్లో 2 విజిల్లు అయితే వేసాను చూడండి. ఇంకా లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే మాత్రానికి పొయ్యి అయితే అంటించుకుందామండి. ఉడకబెట్టుకుని వచ్చావు కదా, ఇప్పుడు ఏంటి ఇంక పొయ్యి ఏం చేస్తున్నావు? ఇంతకీ కూర చేస్తున్నాను నేను. ఉడకబెట్టేదే ఉత్తరు తినేటివి కాదా అవి, వంట తినేటివి అవి. పొయ్యి అయితే అంటుకునేదే. ఇంకా బాలైతే పెడదామండి. గాలికాలం కదా, వచ్చి ఎండాకాలం గాలి ఎక్కువైతే వస్తుంది కదా, అసలు సరిగ్గా ఈ సంగతి సేపు అయి సతాయిస్తుంది పొయ్యి. అంతలో వచ్చి నేను ఏరుకొచ్చిన చిన్ని కట్టలు కాబట్టి చక్కన అంటుకునే కట్ల అయిపోయి వినదుగా, కింద ఉన్నాయి కదా. ఏమో ఎట్లా అంటావేమో అనుకుంటే డ్యాస్ ఉన్నది కింద కట్లున్నాయని. తప్పించిపోతావు మరి, తెలుగు లేనప్పుడు పోవాల మరి. ఇవే మరి ఇంకా నూనె అయితే వేసుకుందామండి. ఇంకా నూనె అయితే కాగిని. నూనె అయిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. నూనె అయితే కాగేదే. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుందామండి. దూరమనండి పాప, వద్దంటే వస్తారు. పాప వేసి పెట్టాం మరి పిల్లలకి కూర్చుంటారమ్మా అని. కరివేపాకు నేను ఎక్కడో ఆలోచన కదిలేయాలి కదా నన్ను. నీ ఎందుకు అన్నీ చెయ్యి అనేస్తే ఆలోచిస్తావు వినోద్? ఆలోచించిన దానికే ఇటువరకు వచ్చింది అన్ని సమస్యలు. ఇవన్నీ ఎర్రగాని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నాండి. ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద కట్ చేసుకున్నదండి. చిన్ని కట్ చేసుకుంటే కొంచెం గుజ్జులాగా వస్తుంది అనమాట. పొడుగు కట్ చేసుకునే కూరలు వేరు, ఇటు చిన్ని కట్ చేసుకునేటికి కూడా కొన్ని కూరలు ఉంటాయి చూడండి. అందుకోసమని నేను చిన్ని కట్ చేసుకొని వచ్చాను. ఇట్లా కొంచెం ఉల్లిగడ్డలు ఎర్రగైన తర్వాత అల్లము ఎల్లిపాయ అయితే వేసుకుందామండి. నేనైతే దంచి తీసుకున్నాను చూడండి. అల్లము ఎల్లిపాయ ఇది కూడా కొంచెం ఏగని నూనెలానా. ఇవి ఉల్లిగడ్డలు కోసేటప్పుడు ఎప్పటిలాగే మొద్దున్నది కదా ఇలా కత్తా అని కోసాను వినా తేగగా. మొన్న సరిపించాడు వినోద్ 2 ఇల్కత్తల్ని. మర్చిపోయాను చక్కమని కోసాను. టమాటా పండ్లు వేసుకుందామండి. కలిపేటప్పుడు నిదానం కలుపు, నూనె ఎగురుతున్నది బయటికి. సరే, టమాటా పండ్లు అనేది కొంచెం మగ్గని. ఇప్పుడైతే పసుపు ఒక్కటి వేస్తాను. ఓమా ఎన్ని ఉన్నాయి మా ఇక్కడ అన్నీ కూర్చుందరండి అవుతానంటే పసుపు నిస్సా కొక్కుతున్నప్పుడు కూర్చుంటుండే చూడే. ఈరోజు వాళ్ళ అక్క వచ్చిందని కాయమ్మ కూడా తిరిగి చేస్తాడు. అది టమాటా పండ్లు అనేది కొంచెం మగ్గని. మూత అయితే ముచ్చుదాం. ఇంకా సేపు మగ్గనంతే. ఒకసారి అయితే మూత తెరిచి చూద్దామండి. మనది ఇంకా అంత వంట తలకలు అయితే బాగా మగ్గుతాయి ఇంకా టమాటా పండ్లు. ఇంకా ఇప్పుడైతే ఉప్పు, కారము, గరం మసాలా, అల్లం కొత్తిమీర కొబ్బరి అవన్నీ అయితే వేసుకుందామండి. మనకు సరిపోయేంత కారం అయితే వేసుకుందామండి. ఉప్పు,
గరం మసాలా, నేను ఎప్పుడు వేసే అల్లము, కొత్తిమీర, కొబ్బరి, ఎల్లిపాయ అన్నమాట ఇది. ఇంకా ఇట్లా బాగా అంతా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇంకా మనమైతే ఇంతకు ముందు ఉడకబెట్టిన శనగబ్యాలని అయితే ఇందులోకైతే వేసుకుందామండి. ఓమా కాదమ్మా, వంకాయ చెట్టుకునేది తెంపించేది, మరి నన్నే వంట చేయాలని ఇచ్చేది మరి మా పాప. నువ్వు ఒక్క వంకాయని తెంపి పెట్టేదే. వేస్తాను, నీళ్ళతో పాటు వేస్తున్నాండి. ఇంకా జరిగే కలుపుకుందామండి. ఎంత బాగుంటుంది తెలుసు ఇది. అయిరా చెప్పిన మాట వినుకుంటే ఇంక ఎట్లా ఉంటారంటే ఇంక అట్లేదు పాప. లేదులే సేపు అయి చెప్తాం ఆడా ఇనరు. రైట్ సాపేసి ఇటు కూర్చుందిరా నువ్వు మాట సంగరా. అది సెల్లు పెట్టాను మాట సంగు కూర్చున్నామ్మా. దాన్ని కాలుతుందేమో అది. వేస్తాను ఉండు చేస్తాను. చూడమ్మా నువ్వు ఇట్లా ఎవరు కొట్టరే ఐరన్ కొట్టారు కదా. ఈడే ఉండమమ్మా అప్పుడు కొట్టే. నీళ్ళైతే వేసుకుందామండి. ఇది ఉడకంగా కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట, అందుకోసమనే ఇన్ని నీళ్ళు అయితే వేసి ఉడకబెట్టుకుందాము. మూత ముచ్చుదామండి. అలా కొట్టేది కదా నిన్న అయిరా. ఓకే నిస్సీనే మీరు కసురుకుంటుంటే హెబ్రీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుందండి అని అంటున్నారనమాట. ఆ కామెంట్ ఉద్దేశం ఏంటంటే, ఆ సిస్టర్ ఉద్దేశం ఏంటంటే మన నిస్సీని తక్కువ ఇష్టపడుతున్నాం, హెబ్రీని ఎక్కువ ఇష్టపడుతున్నాం నేను స్పెషల్గా. సో అట్లేం లేదు ఫ్రెండ్స్, లేదు అలాంటిది ఏం లేదు, అట్లేం లేదు ఫ్రెండ్స్, దయచేసి అట్లేం లేదు. కొంచెం ఇప్పుడు నుంటే కొంచెం గట్టిగా చెప్తే పిల్లలు బాగా వింటారనమాట. నేను గట్టిగా చెప్పాలనుకోవట్లేదు, మెల్లుగా చెప్పాలనుకోవట్లేదు, కానీ ఎందుకు అట్లా అనిపిస్తుందో మీకు తెలీదు. నేనైతే మామూలుగా ఉన్నాను నా పిల్లలతో ఎట్లా ఉండాలనుకుంటున్నానో అట్లే ఉంటున్నాను. ఏమిటది ఇంటికి తనేమిటి, కానీ మరి అది బయటికి ఎందుకు అట్లా కనిపిస్తుందో నాకు తెలీదు. మేబీ నేనే ఏమైనా సరి చేసుకోవాలేమోలండి. థ్యాంక్ యూ ఆ కమెంట్ చేసిన సిస్టర్కి, థ్యాంక్ యూ. అండ్ గట్టిగా అరుస్తాను, ఎందుకంటే మరి పని చేసుకున్నప్పుడు మధ్యన వస్తారు, ఎలాగో కొట్టను కాబట్టి కొంచెం అరిపై గట్టిగా అరిస్తే ఆ అరుపు కన్నా భయపడి అల్లరి చేయనట్టు ఉంటారని ఒక చిన్న ఇది అంతే. సో ఇంకా ఎక్కువ మాట్లాడితే భారతి కొడుతుంది అనమాట. నేనే కొట్టద్దని భారతి మీద రివర్స్ అరుస్తాను. అంటే నేను మరి ఎక్కువ ప్రేమ చూపించకూడదు, ఎక్కువ కోపం చూపించకూడదు, రెండు సమానంగా ఉండాలి పిల్లల మీద. కోపం పడే టైంలో కోపం పడాలి, ప్రేమ చూపించేటప్పుడు ప్రేమ చూపించాలి. అట్లయితేనే పిల్లలు ఇప్పుడు నుంటే మా అమ్మ తీటి చేస్తేనే కొడతా అనే ధ్యాసలో ఉంటారనమాట. అట్లనే కోపం వస్తే కొడతాను ఇద్దరిని. కొట్టడం అంటే మరి అంత గట్టిగా కాదులేండి, కొంచెం భయం ఉండాలి పిల్లలకి అని. అమ్మో నాకు ముద్దు పెట్టినిస్తే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకా ఎక్కువ మాట్లాడితే నిస్సం పుట్టినప్పుడు కొందరు నాతో కామెడీకి మాట్లాడితే వాళ్ళతో గొడవ కూడా అన్నా. నేను ఈ విషయం ఇప్పటివరకు భారతికి కూడా తెలీదు. సో ఎస్, ఒకటి నిస్సమ్మ పుట్టినప్పుడు అనుకుంటా ఆడపిల్ల పుట్టాయని నన్ను అత్తళ్ళు అయిన వాళ్ళు అవ్వళ్ళు అయిన వాళ్ళు
ఏమా ఓమా లేదులే, నన్ను నక్కుంటే హర్ట్ చేశారు అనమాట. నిలకట్ట పోయినప్పుడు ఎట్లా అంటారు అట్లా వాళ్ళ మీద గట్టిగా ఫైర్ అయ్యి వచ్చి అదే ఫైర్ వీడియోలో మాట్లాడతాను అనమాట. ఎందుకు ఆడపిల్లని అంత చులకనగా మాట్లాడతారు అని ఆ మాట అనేది కూడా ఆడపిల్లే ఆడమ్మాయి ధ్యాస పెట్టుకుని అంత లోతుగా ఎవరు ఆలోచించట్లే. కానీ నేనుండి ఎందుకు అట్లా మాట్లాడతారు, నా పిల్లలు నేను ఫీల్ అవుతానులే, ఏమని ఫీల్ అయ్యి ఉంటే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, పెద్ద నా మీద జాలి చూపిస్తున్నారని కొంచెం గట్టిగా మాట్లాడతాను అనమాట ఆ వీడియోలో. దాని కింద ఎప్పుడో ఒక వారం కిందటేమో కమెంట్లు, వారం కాదు ఒక నెల కిందటేమో కమెంట్లు చూసుకుంటే ఎవరు అని ఉండరు. వీడియో కొంచెం ఓవర్ యాక్షన్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు, ఎవరో ఏంటికంటారు అంట. అట్లా అన్నోళ్ళు మేబీ వాళ్ళకి ఎదురైలేదంటే ఇంకా అది లేదని కాదు, మీకు ఆ కమెంట్ చేసిన వాళ్ళకి ఎదురైలేకుంటాయి అట్లాంటివి అంతే. మేము ఫేస్ చేసి ఉంటాం కాబట్టి మా బాధ మనం చెప్పుకుని ఉంటాం. లేదనకూడదు ఒకటి డబ్బుమని ఎవరన్నా కానీ కమెంట్ చేసేవాళ్ళు. కానీ నాకు అనిపించే వీళ్ళు చాలా గొప్ప ఫ్యామిలీస్లో పెరిగింటారు లేప, పెద్ద మంది ఉన్న ఫ్యామిలీలోనే, కాబట్టి వీళ్ళకి సరిపోతుంది. బయట ఉన్న వాళ్ళకి తెలుస్తాయి పిల్లల్ని, వాళ్ళ పెద్దలు చాలా జాగ్రత్తగా చూసినట్టారు కాబట్టి వాళ్ళకి అటు తెలియదు. ఇప్పుడు మీ ఏరియాలో ఉండారు, ఎవరితో ఎవరికి పరిచయం ఇది, అట్లా ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కనపడవు అనమాట. ఎవరు అనుండర్లేరు, ఆడపిల్లలు పుట్టినా నువ్వు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని కమెంట్. నాకు ఆ కమెంట్ ఇప్పుడు చూస్తున్నాను అనమాట, ఒక 2 నెలల కిందట నాకు అనిపించా. ఉడుకుతున్నాయి శనగబ్యాళ్ళు, ఒకసారి అయితే చూద్దామండి మూత తెరిచి. ఉడుకుతాయి, నేను కొంచెం 35 లేసి చూసుకుంటాను. కొంచెం చూసేయి, బాగుండదు రుచి. ఉడికించుకొని తినేదేనా? అంతే, ఇంకేం లేదు, ఇంక అన్ని వేసేటివి అయితే వేసామండి. ఇంకా ఇవి కొంచెం దగ్గర పడితే మాత్రానికి దింపేసేదే. ఇంకా శనగబేల కూర అయితే మాత్రానికి రెడీ అయినట్లే. ఇవి చపాతీలేక బాగుంటుంది, కానీ చపాతీలు లేకుండా నాకు తెలుసు. వినోద్, నేను పని చేసుకుని వినోద్, మరి రాత్రి ఎక్కల్లా నేను చేసిస్తాను నీకు. ఓకే, శనగబేల కూర అయితే అయ్యింది. ఓకే రండి పిల్లలు, మా పిల్లలు అయితే బువ్వ అంటున్నారు. అబ్బా బువ్వ వేసుకొని వస్తాను, నేను వేసుకొస్తాను. మరి ఇడే కూర్చున్నాండి నిసి, బట్ట పెట్టుకో ధ్యాస. దింపుతాను. ఇంకా శనగబేల కూర అయితే రెడీ అయ్యేదే, దింపుతానండి. కింద అయితే బువ్వ ఉండదు, తీసుకొని వస్తాను. రావద్దండి పైకాడికి అట్లా పడి. వినోద్, తిన్నామా? అమ్మా కలిపితనా మీరే అట్లా తినండి. రాయరా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే బాగా చేసేసింది. సో తింటున్నాం, మేమైతే తిందాం రాండి ఫ్రెండ్స్. వీళ్ళైతే నన్ను ఆ తెల్ల కూర్చుని తినట్టు నన్నే సపరేట్ చేశారు అనమాట. ఓకే పర్లేదు, ఇదేమైతేనేం కానీ స్మెల్ అయితే బాగా వస్తుంది. మరి చూద్దాం ఎట్లుండదు. అంతే బాగున్నది, తిన్నావి చెప్పు వినా తినరా. అదిరిపోయింది ఫ్రెండ్స్, అదిరిపోయిందని చెప్పడానికి కూడా భయపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వినోద్ ప్రతిదానికి ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తారని ఒక సిస్టర్ కామెంట్ చేసినట్టు గుర్తు. ఏదైనా సరే మనకు నచ్చితే వచ్చే ఎక్స్ప్రెషన్ ఒకటేనండి.
దానికి కూడా వింత వింత ఎక్స్ప్రెషన్ నాకు తెలియదు కానీ సో బాగుందిలే తిను. బాగుంది ఫ్రెండ్స్. బాగోలేకపోతే వీడియో అప్లోడ్ కాదనమాట ఇంకా అట్లా. నేను సేమ్ రియాక్షన్ ఇస్తున్నానంటే ప్రతిసారి భారతి బాగా చేస్తున్నాను అర్థం. అందుకే ప్రతిసారి అనే రియాక్షన్ వస్తుంది. బాగాలేకుంటే ఈ రియాక్షన్ వస్తుంది అనమాట. యాక్చువల్గా వీడియో అప్లోడ్ కూడా ఏం బాగాలేకుంటే. ఓకే బాగుందో లేదో మన హెబ్రిని అడుగుదాం. హెబ్రి బూదింటివా? ఎట్టున్నది? ఇట్ట చూడుగా ఇట్ట. బాగుంది. నాకు కూడా బాగుందమ్మా. బాగుంది నాకు. ఇది బాగుందే బాగుందే బాగుందంట. ఈ అమ్మ బ్యాళ్ళు ఇక్కడ సైడ్కి వస్తావు కదా, సైడ్కి బ్యాళ్ళు ఏరుకుని తింటది. బాగుంది ఫ్రెండ్స్, సింపుల్ అండ్ స్మూత్గా. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. శనగబాయల కూర అయితే మాత్రానికి చాలా బాగుండదు. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఏం లే కొడక దొంగ నా కొడక దింపల్లా రా రా రా.